2 రీమోడల్ చేస్తున్నటువంటి ట్రాలీల గురించైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇవి 2 పాత ట్రాలీలనైతే ఇప్పుడు రీమోడల్ అయితే చేస్తున్నాను. అదే విధంగా రీమోడల్ చేశాక అమ్మకానికి పెట్టి వాటి గురించి ఇంకా సమాచారం కూడా మీకు చెప్తూనే ఉంటాను. వీటితో పాటు ఇంకొక 2 రైతు వారి ట్రాలీలైతే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో నేను మొత్తము కూడా 4 ట్రాలీల గురించి అయితే మీకు వాటికి సంబంధించిన వీడియోలు చూపించి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ 4 ట్రాలీలు కూడా అమ్మకానికే ఉన్నాయి. ఎవరు నాకు ఇంకా అడ్వాన్స్ కొట్టలేదు. కావలసిన వాళ్ళు దయచేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా వదిలిపెట్టకుండా చూస్తూ ఉండండి. ఒకసారి అయితే మీకు వాటికి సంబంధించిన ఫోటోలు అనేవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను 1వ నెంబరు ట్రాలీ రీమోడల్ చేయాల్సినటువంటి ట్రాలీకి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇది 1వ రీమోడల్ చేయాల్సినటువంటి ట్రాలీ. దీని గురించి వీడియో చూపించి వివరాలు కూడా చెప్తాను. ఇప్పుడు 2వది రీమోడల్ చేయాల్సినటువంటి ఇంకొక ట్రాలీ ఫోటో చూశారు కదా, ఇది 2వది రీమోడల్ చేయాల్సినటువంటి ట్రాలీ. ఇప్పుడు చూసినటువంటి ఈ 2 కూడా రీమోడల్ చేసి అయితే అమ్మకానికి పెడతాను. కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించండి. అదే విధంగా ఇప్పుడు మూడవది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇదేమో ఒక రైతు వారి ట్రాలీ, ఉన్నది ఉన్నట్టే అమ్మటం జరుగుతూ ఉంటుంది. ఇక రిపేర్లు, రంగులు, బొమ్మలు ఏమీ ఉండవు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడే చూపిస్తాను. అదే విధంగా నాలుగవది కూడా ఒక రైతు వారి ట్రాలీయే. దీనికి సంబంధించిన విశేషాలు కూడా వీడియో చూపించి అన్ని వివరాలు కూడా చెప్తాను. ఇక ఇప్పుడు చూశారు కదా ఈ 4 ట్రాలీలు, ఈ 4 ట్రాలీలకు సంబంధించిన పూర్తి వీడియో అనేది ఇప్పుడు నేను చూపిపోతున్నాను. దయచేసి మీరు మాత్రము ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్లో అయితే అన్నీ కూడా ట్రాక్టర్కి సంబంధించినటువంటి ట్రాలీలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొత్తవి, పాతవి రీమోడల్ చేసినవి అన్నీ కూడా సరసమైన ధరలు అయితే పెడుతూ ఉంటాను. అదేవిధంగా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కావాలి అన్న మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ని కొంచెము మీకు వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మనకి యూట్యూబ్ ఛానల్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ అని టీఎన్ఆర్ ట్రాలీస్ అని సెర్చ్ చేస్తే అక్కడ కూడా మనకి ఛానల్స్ ఉన్నాయి. అందులో మాత్రము మనం ఫోటోలే పెడుతూ ఉంటాము. ఎవరికైతే ఫోటోలు కావాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనని ఫాలో అవుతూ ఉండండి. నేనైతే ఇక ఆలస్యం చేయకుండా వీటికి సంబంధించిన వీడియోలు అయితే చూపించబోతున్నాను. మీరు మాత్రము చూస్తూ ఉండండి. పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ 2 ట్రాలీలలో కూడా మొదటగా అయితే ఎడమ వైపు ఉన్నటువంటి ట్రాలీ గురించి అయితే మీకు చూపించి వివరాలు చెప్పబోతున్నాను. ఈ ట్రాలీ అనేది ఇప్పుడు మనము రీమోడల్ చేయాల్సినటువంటి ట్రాలీ. ఈ ట్రాలీకి ప్లాట్ఫామ్ కొత్తది వేస్తాను, పోస్టులు కొత్తది వేస్తాము. అదేవిధంగా డోర్లు కూడా ఇవన్నీ తీసేసి కొత్తవి వేస్తాను. సిలిండర్ కూడా చిన్న సిలిండర్ ఉంది, అది కూడా తీసేసి కొత్తది వేస్తాను అన్నమాట. రాబారు కూడా కొత్తదే వేయటం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఇది ఈ కండిషన్లో ఉంది. కట్టలు బాగున్నాయి. అడ్డం ముక్కలు 1, 2, 3, 4, 5 అడ్డం ముక్కలు ఉన్నాయి. కింద ఛానల్స్ అయితే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఇదైతే ఒక రీమోడల్ చేస్తున్నటువంటి 1వ నెంబరు పాత ట్రాలీ. డిస్కులు ఉన్నాయి, అదే విధంగా టైర్లు కూడా ఉన్నాయండి. నెంబర్ ప్లేట్ ఆర్చి కూడా దీనికి కొత్తది వేస్తాను. వెనక నెంబర్ ప్లేట్ ఆర్చి కూడా కొత్తది వేస్తాను. అదే విధంగా ఇప్పుడు మీకు కనిపిస్తుందేమో ఇది 2వది, దాని గురించి కూడా చెప్తాను. ఇది వెనక వైపు చూసుకున్నట్లయితే నెంబర్ ప్లేట్ ఆర్చి కూడా లేదు, అది కూడా కొత్తదే కడతాను. కింద ఛానల్స్ అయితే హెవీగా ఉన్నాయండి. యాక్సిల్లు, కట్టలు, అదే విధంగా కింద ఛానల్స్ అన్నీ కూడా పర్వాలేదు, చాలా చాలా బాగున్నాయి.
ఇదైతే ఇప్పుడు రీమోడల్ చేస్తున్నటువంటి 1వ నెంబరు ట్రాలీ. ఇది ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి. ఖచ్చితంగా మీకు మంచిగా చేసి రంగులు బొమ్మలు అయితే వేసి ఇస్తాను. మీరు ఇప్పుడు చూసినటువంటి ఈ 1వ రీమోడల్ చేయాల్సినటువంటి ట్రాలీకి అయితే ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది. దీనికి నేను ఏమేమి చేస్తానో కూడా వివరంగా చెప్తాను, వినండి. ఒకటేమో డోర్లు కొత్తవి వేస్తాను, రెండవదేమో ప్లాట్ఫారం కొత్తది వేస్తాను, మూడవదేమో పోస్టులు కొత్తవి వేస్తాను. పోస్టులు కూడా 4 ఇంచుల లోపలి పోస్టులే ఉంటాయి. లేదు ముందుగా ఎవరైనా సంప్రదించి మాకు బయటి పోస్టులతో చేయండి అంటే ఖచ్చితంగా చేస్తాను. అది కూడా ముందుగానే సంప్రదిస్తేనే. ఎవరు సంప్రదించకపోతే లోపలి పోస్టులే తయారు చేయటం జరుగుతుంది. వీటితో పాటు ఈ మూడిటితో పాటు 4వది వచ్చేసి రాబార్ అంటే మనం ఇంజన్కి తగిలిచ్చేది ఉంటుంది కదా, రాబారు. తోబార్ అని కొంతమంది అంటూ ఉంటారు. కొన్ని ఏరియాలో తోబార్ అంటున్నారు, కొన్ని ఏరియాలో నగ అని అంటున్నారు, కొన్ని ఏరియాలో రాబార్ అంటారు. ఆ నగ, రాబారు, తోబారు కూడా నేను 6 ఇంచులది కొత్తది వేస్తాను. మొత్తం కూడా ఇప్పుడు చూసినటువంటి 1వ నెంబరు ట్రాలీకి 4 సామాన్లు అయితే మార్చడం జరుగుతూ ఉంది. డోర్లు, ప్లాట్ఫారము, పోస్టులు, రాబారు, ఈ 4 మార్చి రంగులు బొమ్మలు వేసిస్తాను. అదేవిధంగా దానికి టైర్లు కూడా లేవు. టైర్లు కూడా నేను టెంపరీగా ఏదో ఒక టైర్లు అయితే వేసి ఇస్తాను, రంగులు బొమ్మలు కూడా వేసి ఇస్తాను. ఇది 1వ నెంబర్కి సంబంధించిన ఒక పూర్తి సమాచారము. మీకు ఇంకా ఏమైనా ఫోటోలు కావాలంటే ఒకసారి ఇక్కడ చుట్టూ చూపిస్తూ ఉంటాను. దానికి సంబంధించిన ఫోటోలు 1 నిమిషం అయితే ఇట్లా చూస్తూ ఉండండి. చూశారు కదా, ఇది 1వ నెంబరు ట్రాలీ. ఇప్పుడు నేను 2వ నెంబరు ట్రాలీ గురించి అయితే చూపించబోతున్నాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు కనిపిస్తున్నది వచ్చేసి 2వ నెంబరు రీమోడల్ చేస్తున్నటువంటి ఒక పాత ట్రాలీయే. దీనికి ప్లాట్ఫారం చాలా బాగున్నది. చూడండి ఒకసారి, ప్లాట్ఫారం చాలా బాగున్నది. రాబారు, వీబెడ్, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఛానల్స్కు టైర్లు చాలా బాగున్నాయి. దీనికి నేను చేస్తున్నటువంటిది వచ్చేసి డోర్లను, అదేవిధంగా పోస్టులు, వీబెడ్, ఈ 3 మార్చుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూపించా కదా, ఇదైతే కొంచెం రిపేర్లు ఉన్నాయి. దాన్ని రిపేర్లు చేసి అయితే మనం ఒక అన్న వాళ్ళకైతే ఇవ్వబోతున్నాము. ఈ 2 మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పినట్లయితే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటగా అయితే అటువైపు ఒకటి ఉంది కదా చెక్క ట్రాలీ, దాన్ని రీమోడల్ చేస్తాను, తర్వాత దీన్ని చేస్తాను అనమాట. ఈ రెండింటి గురించి ఇంకా ఏమైనా మీకు సమాచారం కావాలి అన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా నన్ను సంప్రదించండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. ఈ 2 ప్రస్తుతానికైతే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా నన్ను సంప్రదించండి. ఎవరికైతే రీమోడల్ ట్రాలీలు కావాలని వేచి చూస్తూ ఉన్నారో వాళ్ళైతే నన్ను తొందరగా సంప్రదించండి. అదేవిధంగా ఇటువంటి రీమోడల్ ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబులు కూడా చేస్తూ ఉండండి. ఇప్పుడు చూసినటువంటి 2వ నెంబరు ట్రాలీకి మనము ఏమి మార్చబోతున్నాము అంటే, ఇది అంతా బాగానే ఉంది. మార్చాల్సింది కూడా డోర్లు, అదేవిధంగా పోస్టులు, ఈ 2 మాత్రమే మారుస్తాను. ఇక ఏమీ మార్చను. రంగులు బొమ్మలు వేసి ఇస్తాను. టైర్లు కూడా బాగున్నాయి. అదేవిధంగా ఇదైతే ప్రస్తుతానికి చెక్క డోర్లతో ఉన్నటువంటి ఒక ట్రాలీ. ఆ చెక్క డోర్లు తీసేసి ఐరన్ డోర్లు అయితే వేసి ఇస్తాను. మీరు చూసినటువంటి 1వది, 2వది 2 కూడా చెక్క డోర్లే. అవన్నీ కూడా తీసేసి మీకు మంచిగా ఐరన్ డోర్లు చేసిస్తాను. అదేవిధంగా ఇప్పుడు చూసినటువంటి ఈ 2 కూడా రీమోడల్ చేయాల్సినటువంటి ట్రాలీలు. రెండో దానికి ఒకవేళ మీకు రెండోది కాదు, ఒకటోది ఏంటంటే, రాబారు కొత్తది వేస్తున్నా కాబట్టి మీకు ఒకవేళ తిరిగే కొండి బెడ్ సిస్టమ్ ఏమైనా కావాలి అంటే అది కూడా చేసిస్తాను. ఒకటోదేమో బెడ్ కావాలంటే బెడ్ ఇస్తాను, చింతకాయ కావాలంటే చింతకాయ ఇస్తాను. రెండోది మాత్రము బెడ్ అయితే కాదండి, దానికి ప్రస్తుతానికైతే చింతకాయ ఉంది. చింతకాయతోనే ఎవరికైనా కావాలంటే ఆ విధంగా కొనవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నేను మర్చిపోయాను. ఏంటి అంటే, ఒకసారి మీకు ఈ 2వ నెంబరు ట్రాలీకి సంబంధించిన ఫోటోలు కూడా మీకు ఈ చుట్టూ చూపిస్తున్నాను. ఒకసారి
చూడండి, అన్ని అన్ని రకాలుగా ఫోటోలు తీసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇక మూడవది, నాలుగవది ఏంటి అంటే ఒక రైతు వాడినటువంటి రైతు వారి ట్రాలీలు. ఇక నేను వాటిని ఏమీ ముట్టుకోనండి. ఉన్న పాలంగా ఏ విధంగా ఉన్నాయో, ఏ కండిషన్లో ఉన్నాయో ఆ కండిషన్లో మీరు కొనుక్కొని వెళ్ళటమే. వాటికి సంబంధించిన ఒకసారి మీకు ఫోటోలు ఈ చుట్టూ కూడా చూపిస్తాను. దయచేసి మీరు చూస్తూ ఉండండి. చూశారు కదా, ఇవి ఈ కండిషన్లో ఉన్నాయి. డోర్లకైతే డోర్ల రేకు వచ్చేసి కొంచెం జాయింట్ ముక్కలు పడ్డాయి. అదేవిధంగా ఒకదానికి వచ్చేసి ప్లాట్ఫారం అయితే కొంచెము సొట్టలు వచ్చాయన్నమాట. కొద్దిగా సొట్టలు వచ్చాయి, కానీ బొక్కలు అలాంటివి ఏమీ లేవు. ఇవి తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి 2 రైతువారి ట్రాలీలు. అదేవిధంగా మొత్తం కూడా ఈ వీడియోలో 4 ట్రాలీల గురించి అయితే చెప్పటం జరిగింది. మొన్న నేను ఒక చిన్న వీడియోలో ఒక ట్రాలీకి సంబంధించిన టైర్ల సెట్టు, టైర్లు, కట్టలు, యాక్సిలు, మన సిలిండర్ కాదు, టైర్లు, డిస్కులు, కట్టలు, యాక్సిల్తో ఒక చిన్న వీడియోలో ఇగో ఇది ఉంది, దీనికి రీమోడల్ చేసి అయితే నేను అమ్మకానికి పెడుతున్నాను, కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అని ఒకటి పెడితే మనకి యూట్యూబ్ ద్వారానే పరిచయమైనటువంటి సురేష్ బొగ్గుల గారు, రాజుపేట గ్రామము, మంగపేట మండలము, ములుగు జిల్లాకి చెందినటువంటి మన సురేష్ అన్న గారైతే, అన్న ఇది పెట్టారు, పని మొదలు పెట్టారా అంటే, ఇగో నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా తయారవుతుందన్న, ఒకవేళ మీకు కావాలి అంటే అడ్వాన్స్ కొట్టండి అంటే, అన్న అయితే నాకు 1 గంట వ్యవధిలోనే 20,000 రూపాయల అడ్వాన్స్ కొట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ట్రాలీ అయితే బుక్ చేసుకోవటం జరిగింది. ఇది ఒక రీమోడలు, అంటే టైర్లు, డిస్కులు, కట్టలు, యాక్సిలు, అదేవిధంగా సిలిండరు, ఈ 5 పాతదాని ఉంటే ఈ 5ని ఒక కొత్త దానికి ఫిట్ చేసి, ఇప్పుడు చూసినటువంటి ట్రాలీ ఉంది కదా, ఫిట్ చేసి అన్నకైతే నేను అమ్ముతూ ఉన్నానన్నమాట. అన్న అయితే నాకు అడ్వాన్స్గా 20,000 వేశారు. ఇదైతే అమ్మకానికి కాదండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ వీడియోలో మొత్తం కూడా 4 ట్రాలీలు కూడా అమ్మకానికే ఉన్నాయి. ఈ ట్రాలీలు ఎవరికైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా చిరునామా అయితే ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు అందరూ ఎవరైతే నా దగ్గర యూట్యూబ్లో చూసి, ఫేస్బుక్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి నన్ను ఎవరైతే సంప్రదించి డబ్బులు కొడుతున్నారో, నేను అందరికీ కూడా నమ్మకంగానే పనిచేసి పెడుతూ ఉన్నాను. ఎవరిని కూడా నేను మోసం అయితే చేయలేదండి. ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. నాకు డబ్బులు కొట్టినా కానీ నేను ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్లు చేసినప్పుడు సమాధానం చెప్తూనే ఉన్నాను. అదేవిధంగా పనులు కూడా ఎక్కడి వరకు అయ్యాయి, ఏమేమి చేస్తున్నాం, అవన్నీ కూడా వాళ్ళకి పర్సనల్గా నేను వాట్సాప్లో పెడుతూనే ఉంటాను. ఇది నా యొక్క పనితనం అండి. నేను ఎవరికైనా ఈ విధంగానే చేస్తాను. నేను అమ్మిన వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా ఇప్పటికీ కూడా, నాకు అమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఇప్పటికీ ఫోన్ చేసి ఒక మిత్రులాగానే మాట్లాడుతూ ఉంటారు. మనమేదో అమ్మాము, ఇక మీకు నాకు సంబంధం లేదు అన్నట్లుగా అయితే నేను ఎప్పుడు ఉండను. నేను ఎవరికైతే అమ్ముతాను వాళ్ళ నెంబర్లు అన్నీ కూడా నేను సేవ్ చేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి నాకు వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. నేను కూడా వాళ్ళ ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసి, లేదంటే వాళ్ళని ఒక అన్నలాగానే ట్రీట్ చేసి మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది ఏమవుతుందంటే, నేను ఇంత నమ్మకంగా మీకు పని చేసి పెట్టినా కానీ ఏంటంటే మొన్న ఒక 1,000 రూపాయలు యూట్యూబ్లోనే పరిచయమైనటువంటి ఒక అన్న నేను 1,000 రూపాయలే ఉన్నాయి అన్న, ఫోన్పేలో 1,000 రూపాయలు వేస్తాను, రేపు పొద్దున వచ్చి ట్రాలీ చూసుకొని ఒక 10,000 20,000 ఇస్తాను అంటే, నేను అప్పటికి కూడా సరే అన్న మీ ఇష్టము, 1,000 కాదు 500 వేసినా నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను అన్నాను. అదేవిధంగా చేసినటువంటి అయితే అన్నతో మాట్లాడుకున్నాను. అన్న ఇప్పుడు ఈ ట్రాలీ ఉంది అమ్మకానికి, కావాలంటే మీకు నచ్చితే అడ్వాన్స్ కొట్టండి అంటే, అన్న అయితే భయంగానే 1,000 రూపాయలు వేశారు సాయంత్రం సమయంలో. పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక 10,000 అయితే ఇవ్వటం జరిగింది. చెప్తున్నా కదా, నేను 500 ఇచ్చినా ఖచ్చితంగా మీకు ఒక ట్రాలీ అనేది పక్కన పెడుతూ ఉంటానండి. కానీ కొంతమంది ఏమవుతుందంటే, ఆ నమ్మకాన్ని
వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకొని లేదంటే వాళ్ళు వేరేలాగా నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారండి. మొన్న ఏమైందంటే ఇద్దరి దగ్గర జరిగిందండి. ఇద్దరు కస్టమర్ల దగ్గర జరిగింది. మీరు చెప్తే నమ్మరు. ఏం జరిగిందంటే ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒక అన్నేమో 10,000 రూపాయలు ఇవ్వాలి, ఇంకొకళ్ళేమో 5,000 రూపాయలు ఇవ్వాలి. 10,000 రూపాయలు ఇవ్వాల్సిన అన్నేమో మేడారం వాస్తవ్యులు, ఇంకొకళ్ళేమో వెన్నారము గ్రామము డోర్నకల్ మండలం వాస్తవ్యులు. ఏమైందంటే వెళ్ళిస్తామన్నా ఇంటి దగ్గరికి వెళ్ళిస్తాము, లిమిట్ లేదు, ట్రాన్సాక్షన్స్ లేదంటే ఫోన్పేలో డబ్బులు లేవు, ఇంటికి వెళ్ళిస్తామని ఇద్దరు నమ్మకంగా మంచిగా అట్టిపండు ఒలిసి పెట్టినట్టు మంచి చక్కటి మాటలతో చెప్పి వెళ్ళిపోయారనమాట. ఇక మీరు చెప్తే నమ్మరండి, ఫోన్లు స్విచ్ ఆఫ్. నా ఫోన్ నెంబర్ బ్లాక్. వేరే నెంబర్ నుంచి చేస్తే ఒక ఆయన ఏమో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినా అందుకే ఫోన్ ఎత్తట్లే అని మాట్లాడిండు. మరి నా ఫోన్ ఎత్తి నేను నా ఫోన్ నుంచి చేస్తే మాట్లాడాలి కదా. మరి అన్నోన్ నెంబర్ నుంచి చేస్తే మాట్లాడి మంచిగా సమాధానం చెప్పాడు. ఇంకొకరికి ఫోన్ చేస్తేనేమో నా 2 రోజులు ఆగాలి టైము. 2 రోజులు ఆగలేవా నువ్వు? ఇచ్చేదంతా 5,000 10,000. ఈ 5,000 10,000 అంత పెద్ద లక్షలు ఏమీ కాదు, చిన్న అమౌంటే. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీరు మంచితనంతో నేను పంపించాను, మీరు ఆ మంచితనంతో డబ్బులు కొడితే ఎంత బాగుంటుంది చెప్పండి. ఒకళ్ళైతే మీరు చెప్పరండి, చెప్పకూడదు. ఇంటికి వెళ్ళగానే సాయంత్రం 4-5 వెళ్తాము, ఖచ్చితంగా చేస్తామన్నట్టు మాట్లాడారు. ఫోన్ చేస్తే అసలు కరెక్ట్గా ఆన్సరే రాదండి, సమాధానమే రాదు. ఇలాంటి కొంతమందిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే మంచి వాళ్ళని కూడా నమ్మబుద్ధి కాదండి. అది మంచి వాళ్ళని కూడా నమ్మబుద్ధి కాదు. కొంతమంది ఉంటారు, అన్న కొద్దిగా ఇబ్బందిగా ఉందన్న, 10 రోజులు ఆగండి ఇస్తాము అని అలా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ ఇద్దరు ఉన్నారే, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు మనసు విరిగిపోద్ది అనమాట. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఉండాలండి. నేను ఎంత మంచితనంతో మీకు 500 రూపాయలు కొట్టినా చేసి పెడుతున్నాను, 1000 రూపాయలు కొట్టినా మీకు రంగులు బొమ్మలేసి మంచిగా రెడీ చేసి పెడతాను. వస్తారు, చూసుకుంటారు, మిగతా డబ్బులు తీసుకొని వెళ్తారు. అసలు ఒకటి చెప్పండి, 5,000తో 10,000తో ఇంత పెట్టుబడి పెట్టి ఎవరైనా ట్రాలీ తయారు చేస్తారా? మీరు మీ చుట్టుపక్కల ఉండే ఫౌండరీకి వెళ్ళి కనుక్కోండి ఒకసారి. మేము 5,000 ఇస్తాము, 1,000 రూపాయలు ఇస్తాము, నాకు ట్రక్కు తయారు చేసి పెట్టు, నాకు ట్రాలీ తయారు చేసి పెట్టు, తయారయ్యాక మిగతా అంతా వచ్చి తీసుకుని వెళ్తా అంటే ఎవరన్నా అసలు చెప్పండి, ఎవరైనా వింటారా? ఎవరైనా చేస్తారా? ఎవ్వరూ చేయరండి. నేను చేసేది ఏంది, మొత్తం కూడా ఆన్లైన్లో చేస్తున్నాను. నమ్మకం ఉండాలి. ఇప్పుడు నేను డిమాండ్ చేశాను అనుకోండి, నాకు 1,00,000 వేస్తేనే చేస్తాను, నాకు 50,000 వేస్తేనే చేస్తాను అంటే అవతల వాళ్ళకి భయం వేస్తుంది. ఫస్ట్ వామ్మో 50,000 వేస్తే నా డబ్బులు ఎగ్గొడితే, నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే, లేదంటే అవతల ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి నేను ఎందుకు చేస్తాను? 500 ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తాను, 1,00,000 ఇచ్చినా మనస్ఫూర్తిగానే పనిచేస్తాను. నాకేం కావాలి? బిజినెస్ కావాలి. మీరు ఎంతైనా ఇవ్వండి. మీరు ఏ విధంగా నమ్ముతున్నారో నేను అదే విధంగా నమ్మకంతోనే పనిచేస్తున్నాను. కానీ దయచేసి ఎవరైతే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు కూడా పెడదాం అనుకున్నాను కానీ వద్దు. కానీ అలాంటివి అయితే చేయమాకండి. ఇప్పుడు నాకు కూడా మీరు అనుకుంటారేమో గట్టిగా ఏదో పెద్ద పెద్ద లాభాలు వస్తాయేమో అనుకోమాకండి. నేను చేసేది ఏంటి, నేను పబ్లిసిటీ చేసుకోవటంతో పాటు వర్కర్లతో కొద్దిసేపు అలా పని చేసుకుంటూ, వర్కర్లు రానప్పుడు పని చేసుకుంటూ, ఒక చెయ్యి వేసుకుంటూ వాళ్ళతో నేను కూడా ఒక రోజువారీ కూలి మిగిల్చుకోవటమే, అంతకు మించి ఏమీ ఉండవండి. బిజినెస్ అంటే జస్ట్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళటమే. ఒక దాంట్లో లాభం రావచ్చు, ఒక దాంట్లో నష్టం కూడా రావచ్చు, అవన్నీ మీకు కనపడవు. ఇదంతా కూడా మనం ఏదో ఒక దగ్గర జాబ్ చేస్తుంటే రెగ్యులర్గా శాలరీ వస్తూ ఉంటుంది. ఇది అలా కాదండి. ఒక దాని మీద 1,000 రూపాయలు రావచ్చు, ఒక దాని మీద 1,000 రూపాయలు నష్టం రావచ్చు. అన్ని రకాలుగా ఉంటాయండి. బిజినెస్ అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నానండి, మా పొట్టనైతే కొట్టమాకండి. ఒకళ్ళు 10,000 ఆపారు, ఒకళ్ళు 5,000 ఆపారు. అసలు రెస్పెక్ట్ కూడా ఉండదండి. చెప్తున్నా కదా, మన దగ్గర ఉండే అంతసేపే ఇలాంటి క్యారెక్టర్లు మన దగ్గర ఉండే అంతసేపే. ఒక్కసారి బయటికి వెళ్ళిపోయారంటే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. ఇక ఫోన్ చేస్తే సరిగా ఆన్సర్ ఉండదు, మన ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ చేస్తారు. నువ్వు అట్లా మాట్లాడినావు, లేదంటే మీ బ్రదర్ అట్లా మాట్లాడారు, లేదంటే మీ వాళ్ళు ఇట్లా మాట్లాడారు,
మీ వర్కర్లు ఇట్లా మాట్లాడని మళ్ళీ మన మీదే సీరియస్ కావటం. అరే బాబు, నువ్వు కొట్టిందే 5,000 అడ్వాన్సు, లేదంటే నువ్వు కొట్టిందే 1,000 రూపాయలు అడ్వాన్సు. ఈ రోజుల్లో ₹1,00,000 పెట్టుబడి పెట్టి ₹1,000 అడ్వాన్స్ ఇస్తే తయారు చేసే వాళ్ళు ఎవరు చెప్పండి? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి అండి. ఎవరు చేస్తారు చెప్పండి? అదే అంటున్నా, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఫౌండరీలలో ఒకసారి తిరిగి రండి. నేను ₹1,000 ఇస్తా అన్న, అడ్వాన్స్ ఇస్తా, నాకు ఒక ట్రక్ తయారు చేసి పెట్టు అంటే ఎవరు చేస్తారు? ఎవ్వరు చేయరండి. నాకు తెలుసు, ఆ విషయాలన్నీ తెలుసు నాకు. మనది టీఎన్ఆర్ అంటే వేరేనండి. టీఎన్ఆర్ అంటే కంప్లీట్గా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాడు. ఖచ్చితంగా 24 గంటల్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ ఫోన్ అనేది సమాధానం చెప్తూ ఉంటాను కూడా. అలా ఉంటుంది నా పనితనం. నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా, నా ఫోన్ ఒకవేళ స్విచ్ ఆఫ్ వచ్చినా, అసలైతే స్విచ్ ఆఫ్ రాదు, ఇన్ కేస్ ఒకవేళ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే అది ఫోన్ ఛార్జింగ్ లేకనో నేను స్విచ్ ఆఫ్ చేసి పెడతా ఉంటాను. ఛార్జింగ్ ఏమైనా తక్కువ ఉంటే స్పీడ్గా ఛార్జింగ్ అవ్వాలని స్విచ్ ఆఫ్ చేసి, అది కూడా ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడతాను. ఒకవేళ నేను ఇంకా వేరే పనులను బిజీగా ఉండి మీ ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో ఉంటే అప్పటికప్పుడే నేను మీ నెంబర్ని మా వర్కర్లకు ఇచ్చేసి నా వంతుగా వాళ్ళు మాట్లాడతారు. మీరు ఇట్లా అన్నగారితో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారంట, నేను ఫోన్ చేశాను, అన్న బిజీగా ఉన్నాడు, చెప్పండి సార్, ఇగో మీది ఇక్కడ దాకా వచ్చింది అని నేను అప్డేట్స్ నేను ఇవ్వకపోయినా మా వర్కర్లు కూడా ఇస్తూ ఉంటారు. అలా ఉంటుందండి నా పనితనము. కాబట్టి ఎవరైతే ఈ 5,000, ₹1,000, ₹2,000 ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి. మేమేదో ఏసీలలో పనిచేసే వాళ్ళం కాదు, ఎండకి పనిచేసే వాళ్ళమే. మేము చెమట ఇట్లా రాల్చాల్సిందే, మాకేమి చెట్లకి డబ్బులు ఖాయమండి. అర్థం చేసుకోండి మీరే. మేము పెట్టుబడి పెట్టాలి, కొన్ని అక్కడే ఆగిపోతూ ఉంటాయి, కొన్ని వెళ్తూనే ఉంటాయి. ఇదేది మాకు జాబులు కావండి, రెగ్యులర్గా నెలకు ఒక 50,000 వస్తాయి, నెలకు ఒక ₹1,00,000 వస్తాయంటే అలాంటివి కావు. కొద్దిగా అర్థం చేసుకోండి. ఏదన్నా తప్పుగా ఉంటే క్షమించండి అండి. నేను ఎవరిని కూడా కించపరచాలని అయితే కాదండి, నేను చేసేదైతే మంచేనండి. నేను ఎవరిని కూడా మోసం చేయట్లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఒక్కసారి ట్రాలీ కొన్నారంటే ఆ ఓనరు, ఆ ట్రాలీ చేసినటువంటి మేస్త్రి మీకు ఫోన్ చేసి అన్న తప్పులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము నేర్చుకుంటాము, మేము సరిదిద్దుకుంటాము అని అడిగే వాళ్ళు ఉన్నారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు నా దగ్గర ట్రాలీ కొన్నారు అంటే నేను ఒక 2 రోజులాగో 3 రోజులాగో ఖచ్చితంగా ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతాను, అన్న ఎలా ఉంది ట్రాలీ, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాము, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి. నేను ఖచ్చితంగా అడిగే మాట ఇదేనండి. ఎవరైతే నా దగ్గర ట్రాలీ కొన్నారో, నా తరపున కొన్నారో, యూట్యూబ్ ద్వారా పరిచయం అయి కొన్నారో, వాళ్ళని అడిగే మాట ఫస్ట్ ఇదే. ఇంటికి వెళ్ళా కూడా ఇంటికి క్షేమంగా వెళ్ళారా, ఫస్ట్ అడిగేది ఇదే. నేనే ఫోన్ చేస్తా, అన్న వెళ్ళారా క్షేమంగా అంటాను. మళ్ళీ ఒక 2 రోజులు ఆగి, అన్న ఎలా ఉందన్న, ఏమన్నా తప్పులుంటే క్షమించండి అని కూడా నేను అంటాను. లేదంటే ఏమన్నా తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఎందుకు తప్పులుంటే క్షమించండి అని అంటానంటే, ఒక్కసారి ట్రాలీ వెళ్ళాక చిన్న లోపాలు ఏమన్నా ఉంటే దాన్ని మనమైతే మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చి అయితే సరి చేయలేము. సరే పెద్దవి అంటే చేయొచ్చు, తీసుకురావటమా లేదంటే ఇక అక్కడే అన్న చూపించుకోండి అని చెప్పటమా చేయగలం. అది ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఎలా అంటే అన్నీ కూడా కరెక్టే ఉండాలని లేదండి, కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే చెప్తున్నా, మీరు ఒకసారి మీ చుట్టుపక్కల ఉండే ఫౌండరీ వాళ్ళని ఈ మాట అడగండి. అసలు ఫస్ట్, అన్న మాకు ట్రాలీ కావాలి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి అని అడగండి. ఎవ్వరు కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవన్నీ ఎవరు చెప్పరండి. ఇదైతే ఈ విధంగా ఉంటుంది, అదైతే ఆ విధంగా ఉంటుంది, ఈ పలాందైతే కింద పడితే ఏమైనా ఇబ్బంది రావచ్చు అని ఎవ్వరూ కూడా ఓపెన్గా చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నాను, నాకు అవసరం ఏంటి అంటే యూట్యూబ్లో మనం పరిచయం అయ్యాము. రేపు పొద్దున ఏదన్నా జరగరాంది జరిగి నేను లాభం చూసుకొని తక్కువ క్వాలిటీలో చేసి పంపాను అనుకోండి, 5 నెలలకో 6 నెలలకో లేదంటే 10 రోజులకో ఏదైనా జరిగింది అనుకోండి, నన్ను తిట్టుకుంటాడు, ఖచ్చితంగా తిట్టుకుంటాడు. ఇంకొక 2-3కి నా గురించి చెడుగా చెప్తాడు. అది నేను లాభం కూడా తక్కువే ఆశించి, అవసరమైతే పెట్టుబడి వచ్చినా పర్లేదు అనుకొని దూరంలో ఉన్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా మంచే చేయాలని కోరుకుంటానండి. అలా అని దగ్గర ఉండే వాళ్ళకి చెడు చేస్తానని కాదు. దగ్గర ఉండే వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఉండేటటువంటి ట్రాలీలు చూసుకొని అన్ని రకాలుగా చూసుకొని వాళ్ళకి నచ్చిందే తీసుకుని వెళ్తారు.
అదే మనకి ఫోన్లో పరిచయమైన వాళ్ళు ఇవన్నీ చూడరుగా. నా మీద నమ్మకంతోనే ఇది బాగుందన్నారు కదా చేయండి అంటారు అంతే. ఇక అందుకే నేను అన్నీ కూడా యూట్యూబ్ ద్వారా వచ్చిన కస్టమర్లను అయితే నేను ఎప్పుడు బాధ పెట్టను. నేను ఎప్పుడు కూడా ఎవరికైనా ఒక విధంగా సాయం చేయాలని చూస్తానండి అది. కాబట్టి ఈ వీడియోలో నేను ఎవరిని కూడా కించపరిచే మాటలు అయితే మాట్లాడలేదు, ఎవరిని కూడా కించపరచాలని అయితే నాకు లేదు కూడా. దయచేసి ఎవరైతే డబ్బులు ఎగ్గొట్టాలి అనే మనస్తత్వం ఉంటే దయచేసి వాళ్ళు నా దగ్గర ట్రాలీలు కొనమాకండి అండి, ప్లీజ్ దయచేసి కొనమాకండి. ఎవరైనా ఇలాంటి మెంటాలిటీ ఉంటే నాకు ఫోన్లు కూడా చేయమాకండి. ఏమో చెప్పండి. ఇప్పుడు మాకు మిగిలేది ఎంతండి? మహా అంటే అందులో కూలి మందం మిగిల్చుకోవటమే. మీరు 5,000 10,000 ఆపితే ఇక మాకు దాని మీద పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తరు, స్విచ్ ఆఫ్లు చేస్తారు, లేదంటే బ్లాకులు చేస్తారు. వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తే గట్టిగా మాట్లాడటాలు. మాకు ఇవన్నీ అవసరం లేదు కదా. మీరు నమ్మారని మేము ఇచ్చాము, సరే ఏముందిలే ఒక 5,000 5,000 కదా ఇంటికి వెళ్ళి ఇస్తారని పంపిస్తాము. తర్వాత ఏముండదు, ఇక రెస్పాన్స్ ఏముండదు. ఏమన్నా ఇంటికి వెళ్ళి మాట్లాడదామా అంటే వాళ్ళ ఆధార్ కార్డులు ఉండవు, వాళ్ళ అడ్రస్లు ఉండవు. మహా అంటే పేరు చెప్తారేమో, మాది ఈ ఊరు, మాది ఈ మండలము, ఈ జిల్లా, మాది పలానా, నా పేరు ఇది. ఇప్పుడు అంత దూరం మళ్ళీ మనం ఏం వెళ్ళి అడుగుతాం చెప్పండి? 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఏం అడుగుతాము? అడగలేం కదా. వాళ్ళకే ఉండాలి, ఇబ్బంది పెట్టకూడదు. మన వల్ల ఎప్పుడైనా కానీ అవతల వ్యక్తి ఇబ్బంది పడకూడదు. నేను అదే అనుకుంటానండి. తప్పున్నా కానీ నేను తప్పుని ఒప్పుకుంటాను. ఎవ్వరు ఒప్పుకోరండి, నాకు తెలుసు ఆ విషయం. ఎవ్వరు ఒప్పుకోరు. ఆ మధ్య ఒకసారి నేను నాగర్ కర్నూలు అన్న వాళ్ళకి అమ్మితే ఏదో జరిగింది, వర్కర్లో ఏదో దాంట్లో ఏదో కొద్దిగా డోర్ల దగ్గర ఏదో బుష్లు తగ్గించి చేశారు. తర్వాత చూసుకున్నాం, రంగులు బొమ్మలు అయ్యాక చూసుకున్నాక అన్న కూడా కనిపెట్టిండు. అన్న ఇది లేవంటే, అన్న అబ్బా సారీ అన్న, ఇప్పుడు మళ్ళీ దాన్ని మారవాలంటే ఇబ్బంది అయింది అని నేనే ఒక మెట్టు తగ్గి క్షమించండి అన్న, పొరపాటు జరిగింది, మరి ఆగుతా అంటే ఆగండి అన్న, మళ్ళీ ఇంకోటి చేద్దాం అని నేను అన్నని చాలా రిక్వెస్ట్ చేశాను. సరే అన్న ఏమనుకున్నారంటే సరే వద్దులే అన్న, సరే జరిగిపోయింది కదా తీసుకుంటానులే అని కూడా తీసుకున్నారు. ఇంత సాఫ్ట్గా ఎవరు చెప్తారండి చెప్పండి ఒక మాట? ఇంత సాఫ్ట్గా ఎవ్వరు చెప్పరండి. మీరే అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని మోసం చేసే పనులు అయితే చేయట్లేదు. ఏదైనా కానీ ఉన్నదే చెప్తున్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మీకు ఏది చూపిస్తానో నేను అదే అమ్ముతానండి. మీకు ఒకటి చూపించి ఇంకొకటి అయితే అమ్మను. ఒకవేళ అమ్మినా కూడా మీకు చెప్పే అమ్ముతాను. ఇట్లా జరుగుతుంది సార్, మీరు లేట్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మీకు వేరే వాళ్ళకి అమ్ముతాను, మీకు మళ్ళీ ఇంకోటి చేసి పెడతాను మీరు వచ్చే సమయంలో అని కూడా నేను ఆ విధంగా కూడా ముందు మీ పర్మిషన్ తీసుకునే చేస్తానండి. అలా అయితే అనుకోమాకండి. టీఎన్ఆర్ ఒకటి చూపించి ఇంకోటి అమ్ముతాడైతే అలాంటివి చేసేది ఉండదు. అదండి, మీకు నా మీద నమ్మకం ఉంటేనే అడ్వాన్స్లు కొట్టండి. ఎవరిని నేను బలవంత పెట్టను. నేను ఏ విధంగా ఇలా మంచిగా చేస్తున్నాను, మీరు కూడా డబ్బులు అనేవి నాకు అన్నీ కూడా లెక్క ఒప్పచెప్పే ట్రాలీలు తీసుకెళ్ళండి. నన్ను నమ్మవా? నా మీద నమ్మకం లేదా? నేను పారిపోతున్నానా? నా ఆధార్ కార్డుది, లేదంటే నా ఇంటి పక్కన నాకు వీడున్నాడు వీడిని అడుగు, వీళ్ళని అడుగు, నా గురించి అడుగు, నా మంచితనం అడుగు, అవన్నీ ఎందుకండి? మీరు తీసుకెళ్తున్నారు, నా బ్యాలెన్స్ నాకు ఇచ్చి తీసుకెళ్ళండి అంతే. ఈసారి నుంచి ఎవరైనా కానీ నేను ఇదే చేయాలనుకుంటున్నాను. మొన్న ఇద్దరి వల్ల మామూలు రిస్క్ పడలేదండి, చెప్పా కదా, మామూలు రిస్క్ కాదు. దయచేసి అలాంటివి ఉంటే మానుకోండి, దయచేసి మానుకోండి అండి. ఏదైనా ఉంటే నన్ను అయితే క్షమించండి, దయచేసి మానుకోండి. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీకు ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశం ఉంటే అలాంటివి మానుకోండి, నన్ను అయితే ఇబ్బంది పెట్టొద్దు. ఈ వీడియోని ఓపికతో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియోలో వచ్చేసి 4 ట్రాలీలు, ఆ 4 ట్రాలీలు కూడా అమ్మకానికి ఉన్నాయి. వాటి గురించి సమాచారం కావాలి అంటే 99 48 939 108కి ఫోన్ చేయండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ టిఎన్ఆర్.